బంధు మహంతి అని ఉండేవాడు. అతనికి భార్య, ఇద్దరు మగపిల్లలు. భోజనం చేయక 2 రోజులైంది. వర్షాలు లేక కరువుకి బలి అయినటువంటి పేద కుటుంబం అతనిది. ఒడిశాలోని కటక్ మరియు బాలాసోర్ మధ్య ఉన్నటువంటి జూజ్పూర్లో భిక్షమెత్తుకొని వచ్చినటువంటి కొంత అన్నాన్ని పిల్లలకు పెట్టి తాను తిని తన భార్య ఇంకా మిగిలి ఉన్నటువంటి చెట్ల యొక్క ఆకులు తింటూ బతుకుతున్నాడు ఈ మహంతి. భార్య కంట తడి పెట్టినప్పుడల్లా ఇలా అనేవాడు, ఏడవకు, నాకు పురీ నగరంలో ఒక ధనవంతుడైన స్నేహితుడున్నాడు, చాలా మంచివాడు, ఎవరు ఏ సహాయం అడిగినా అతను కాదనడు, మనకు అతడు సహాయం చేస్తాడులే అని బుజ్జగించేవాడు. ఒకరోజు భార్య, ఏమండి, మనం మీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి మన దీనావస్థని చెప్పుకుందాం, ఇంకా ఆలస్యం చేస్తే పిల్లలు చనిపోతారు అని అంది. దాంతో బంధు తన భార్యని పిల్లల్ని తీసుకొని అక్కడికి 144 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పురీ నగరానికి బయలుదేరాడు. దారిలో దట్టమైనటువంటి అడవి. అది జరిగిన కాలం 1530 సంవత్సరం కనుక 4 రోజులు కాలినడకన ప్రయాణం చేస్తే కానీ ఆ నగరానికి, అంటే పూరి నగరానికి చేరుకోలేకపోయాడు. అప్పటికి రాత్రి అయింది. అప్పుడు బంధు అన్నాడు, ఇప్పుడు నా స్నేహితుడు నిద్రపోతుంటాడు, నిద్రాభంగం చేయటం మంచిది కాదు, ఉదయం ఆయన ఇంటికి వెళదాం అన్నాడు. ఆమె సరే అంటూనే, ఏమండి, ఇప్పుడు పిల్లలు తినడానికి ఏమీ లేదు, వాళ్ళ ఆకలికి ఏడుస్తున్నారు అంటే అప్పుడు బంధు అన్నాడు, సరే చూడు, మనం ఇప్పుడు పూరి జగన్నాథుడి మందిర ప్రాంగణంలో ఉన్నాం. గుడి తలుపులు మూసేశారు, నైవేద్యం దొరకదు, అయినా ఒకసారి ఆ తలుపుల్ని చూసొద్దాంపా అంటూ భార్యాపిల్లల్ని తీసుకొని బయట నిలబడి కృష్ణ భగవానుణ్ణి ఈ విధంగా ప్రార్థించాడు. ఈ ప్రార్థన జాగ్రత్తగా విని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఆ రాత్రి అతను చేసినటువంటి ప్రార్థన ఎంత గొప్పదంటే సమస్త పురాణాల సారమంతా అందులోనే ఉంది. ఇంతకీ ఏమన్నాడో వినండి. ప్రభు, నేను నీ భక్తుణ్ణి, నీవు తప్ప నాకెవరు దిక్కు, నేను కటిక పేదవాడిని, నేను ఆకలితో ఉన్నాను, అయినా నాకు బాధ లేదు, కానీ నా భార్య పిల్లలు ఆకలితో మరణిస్తారేమో. నేను ఇన్ని రోజులు నా భార్యతో నాకు స్నేహితుడున్నాను, అతడు మనకు సహాయం చేస్తాడు అని చెప్తూ వస్తున్నాను, కానీ ఆమెకి ఏం తెలుసు పాపం, ఆ స్నేహితుడు నీవేనని. ఇప్పుడు వాళ్ళ ఆకలి తీరలేదనుకో, ఏ సహాయము అందలేదనుకో, ఆమెకి నువ్వు ఉన్నావు అనే విశ్వాసమే పోతుంది. నేను అది భరించలేను. నా మాటలు నమ్మి నీ మీద నమ్మకం పెట్టుకున్నటువంటి ఆమెని నిరాశ చేయకు తండ్రి. నీవు ఉన్నావు, నీవు ఇదంతా చూస్తున్నావు, ఇది నా నమ్మకం, ఆ తర్వాత నీ ఇష్టం అంటూ ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన చేశాడు. వాపసు వచ్చేశాడు. ఆలయ ప్రాంగణంలో కొండలో పెట్టినటువంటి నీరు తాగి అందరూ అక్కడే పడుకున్నారు. మధ్యరాత్రి అయింది. ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు. బంధు భార్య కళ్ళు మూసుకున్నది కానీ నిద్ర పట్టల. చిన్నగా చప్పుడైతే లేచి కూర్చుంది. ఆ బ్రాహ్మణుడు ఒక పెద్ద పళ్ళెంలో కమ్మని పదార్థాలని ఆమె ముందు పెట్టాడు. ఆమె భావోద్వేగంతో పళ్ళెం అందుకుంది. ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు ఆమె బంధుని పిల్లల్ని నిద్రలేపి, ఏమండి, ఇదిగో ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇది ఇచ్చిపోయాడు అని చెప్పింది. నేను చెప్పాను కదా, నా స్నేహితుడు చాలా మంచివాడు, అతనే పంపి ఉంటాడు అన్నాడు భర్త. ఆ రాత్రి జగన్నాథుడే స్వయంగా అందించినటువంటి ఆ ఆహారాన్ని ఆ పేద కుటుంబం సంతోషంగా తిని ఆ పళ్ళాన్ని కడిగి గుడ్డ సంచిలో పెట్టి నిద్రపోయారు. కథ అయిపోయింది అనుకుంటున్నారా? అసలు కథ ఇప్పుడే ఉంది, మొదలవుతుంది. జాగ్రత్తగా వినండి. సరే, తెల్లారింది. జగన్నాథ దేవాలయం అర్చకులు రోజులాగానే మందిరం తలుపు తెరిచారు. స్వామి విగ్రహానికి నీళ్లతో అభిషేకించి అలంకరించబోతుంటే అక్కడ ఉండాల్సినటువంటి బంగారు పళ్ళెం లేదు. నిమిషాల్లో వార్త అందరికీ తెలిసిపోయింది. ఇంతలో ఆలయంలో పనిచేసేటువంటి ఒక వ్యక్తి, ఆ పళ్ళాన్ని నేను బంధువు దగ్గర చూశాను అని అధికారులకు చెప్పాడు. వాళ్ళ అర్చకులతో కలిసి వచ్చి బంధుని పట్టుకొని కొట్టడం మొదలుపెట్టారు. కానీ బంధు ఏం మాట్లాడలా, కళ్ళు మూసుకొని దెబ్బలు తింటూనే
మనసులో అంటున్నాడు, నేను దొంగను అని వీళ్ళు నన్ను కొట్టినంత మాత్రాన నీపై నాకున్న నమ్మకం పోతుందా స్వామి? నీవు ఉన్నావు, ఇదంతా చూస్తున్నావు అని జగన్నాథుడితో మాట్లాడుకుంటున్నాడు. అతని భార్య మాత్రం ఏడ్చుకుంటూ, ఆయన కొట్టకండి, ఆయనకేమీ తెలియదు, నిన్న రాత్రి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఈ పళ్ళెంలో నాకు ఆహారం ఇచ్చి వెళ్ళిపోయాడు, మేము దొంగలం కాదు అని అంటున్నా వాళ్ళు వదల్లా. బంధుని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఆలయ ప్రాంగణంలో ఒక చెట్టు కింద ఏడ్చి ఏడ్చి పిల్లల్ని గుండెలకు హత్తుకొని బంధు భార్య సొమ్మసిల్లి పడిపోయింది. రాత్రయింది. పురీ నగరంలో ఉన్నటువంటి అప్పటి రాజు ప్రతాపరుద్రుడు, అతనికి మధ్యరాత్రి ఒక కల వచ్చింది. అక్కడ నా భక్తుడు చెరసాల్లో బాధపడుతుంటే ఇక్కడ నువ్వు హాయిగా నిద్రపోతున్నావా? అతను నాకు నిజమైన భక్తుడు, అతను నిరపరాధి, అతనికి బంగారు పళ్ళెంలో ఆహారాన్ని ఇచ్చింది నేనే అని స్పష్టంగా ఎవరో చెప్పారు. ఆయనగా ఇంకెవరు చెప్తారు? సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మనే చెప్పాడు. వెంటనే ఆ క్షణమే ప్రతాపరుద్రుడు జగన్నాథ మందిరానికి వెళ్ళాడు. అధికారులందరినీ రమ్మని ఆదేశించాడు. బంధు భార్య గురించి అక్కడ వారు రాజుకు చెప్పారు. వారిని అక్కడికి తీసుకురండి అని చెప్పి స్వయంగా ప్రతాపరుద్ర రాజే జైలు గదికి వెళ్ళి తాళాలు చేయించాడు. ఆ తర్వాత ఆయన చేసినటువంటి పనిని చూసి అక్కడి వారంతా కూడా దిగ్భ్రత చెందారు. ఒడిశా మహారాజైన ప్రతాపరుద్రుడు బంధు మహంతి కాళ్ళకి సాష్టాంగ ప్రమాణం చేశాడు. అంతేకాదు, అక్కడికక్కడే బంధు మహంతిని పూరి జగన్నాథ మందిరపు వంటశాలకు ప్రధాన వంటవాడుగా నియమించాడు. అదొక్కటే కాదు, బంధు మహంతి కుటుంబానికి జగన్నాథ దేవాలయం యొక్క ప్రధాన వంటవాళ్లుగా శాశ్వతంగా హక్కులు కల్పించాడు. ఇప్పటికీ బంధు మహంతి కుటుంబమే 494 సంవత్సరాలుగా జగన్నాథ ఆలయంలో వంట పనిని నిర్వహిస్తున్నారు. అంటే శుద్ధ భక్తికి జగన్నాథుడైనటువంటి పరమాత్మ దాసోహం అని అంటాడు అంటానికి ఎంతకన్నా నిదర్శనం ఏం కావాలి?